నువ్వు చెప్పు. నేను వాళ్ళంలో పోతే వాడు ముందే డబ్బులు తెచ్చరా ఈ తెచ్చరా ఇది తెచ్చరా నా డబ్బులు నాకు కావాల్సింది 100 కావాలగా 50 కావాలా నా చేతిలో అయితే ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు రేపు ఆయనకి పోటానికి నేనేం చేయాలా అంటే 50 అన్న నాకు ఇవ్వక అన్నయ్య. నేను 50 పైసలు కొల్లి అమ్మ నా కాడ ఇలా పంచాయతీ ఏందో చూద్దాం. నా కాడ నేను ఎన్ని సేకరణ చేసిన మిర్చి చేసిన 200 అప్పే ఉన్నా నేను కొట్లో. నాకేమి నాకు ఇచ్చిన చెప్పు గ్యాస్ కట్టిన గ్యాస్ పాలకి ఇచ్చిన పాలడికి పంచాయతీ తీరదో ఇల్లు చర్చి పోరు. 1500 బయట నా కప్పులు 1500 తీర్చా 500 ఇచ్చా 2000 అని 2000 పాలపై కట్టా 1000 రూపాయలు గ్యాస్ వాడికి ఇచ్చా. నేనేం చెప్పు 20 30 ఇచ్చిన నా తల్లి గతి. ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వా నువ్వైతే 20 రూపాయలు ఇచ్చినగా 20 రూపాయలు ఎటు చాలితే పిల్లలకి ఇచ్చిన నీకు ఇచ్చిన మా అమ్మకి ఒక్కరికే లేవు. పోవమ్మా ఈ పచ్చాలు చల్లంగా నాకు చిల్లర లేవమ్మా. ఎన్నైనా 100 రూపాయలు 200 ఎందుకు ఇస్తా? నేను అంత పిచ్చిదాన్ని కాదు. ఈయన బాబు ఈయన అస్సలు ఈయన నువ్వు ఎంత 100 రూపాయలు తీసుకొచ్చి ఇస్తున్నా మళ్ళీ ఎంత ఈయన అంతా ఉంచుకుంటా. ఎందుకు నాకు డబ్బులు లేవు. ఆ డబ్బులు లేకపోతే నా ప్యానం పిచ్చికొడది. పింఛన్ డబ్బులు మా అత్తయ్య పానం పిచ్చి పిచ్చిగా అయిందంట డబ్బులు లేకపోతే. నీకు చెప్పులు తెచ్చా మేస్త్రి. నాకెందుకు నీ అమ్మ కాళ్ళ చెప్పులు చేపట్ల పవర్ చేపట్ల 50 రూపాయలు చెప్పులు అయ్యి మేస్త్రి అట్లా మాట్లాడమా మేస్త్రి. 150 రూపాయలు నీకు 120 అమ్మాయికి 120 నాకు లెక్కే మేస్త్రి. 100 రూపాయలు ఇచ్చి ఇన్ని మాట్లాడిందా? ఈ 100 కూడా కాదు. ఈ 100 కొత్తిమీర పుదీనా కూడా తీసుకురావాలండి. 100కి ఇక కొత్తిమీర వచ్చి పిల్లగాల స్నాక్స్ కొనిచ్చి మంచిగానే సరిపోతాయి. ఆల్రెడీ మన స్నాక్స్ కొనుక్కొచ్చా స్నాక్స్ ఇచ్చా. ఈ 100 రూపాయలు కొత్తిమీర పుదీనా సాయంత్రం ఊరికి పోతున్నా. తమ్ము నా వల్ల కాదు. నీ వల్ల కాదు నా వల్ల కాదు. ఈ సార్ ఎవరు నీకు బదులాడుకొని పోవాలన్నాను. పాతిగా చిన్న animal ఎట్లో చెప్పు. ఇప్పుడు రాక మా ఆయన మీద గొడవ పెట్టుకొని ఇక పోతుంది. నాకు ఊరికి పెట్టాడు. చర్చికి వెళ్తున్నామండి. ఇక మేము మా పంచాయతీ అయితే ఇప్పటికే తీరింది. ఇక బాండి నాని అమ్ముడు పాండి స్నానం చేసి వస్తా నేను కూడా పాండి. ఏ కొట్టుకాడు ఇసుకవద్దు. మా పిల్లలు ఇప్పుడే స్నాక్స్ కావాలని ఇసుకెత్తాను. కొట్టుకాడు ఇసుకవద్దు నాన్న పానా. వాళ్ళు ముందే వెళ్తున్నారు. చెప్తాలే చెప్పు తొందరగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బైబిల్ తీసుకో నాన్న. హలో నువ్వు ఎంత చరణ బయలు వెళ్ళొస్తావు అమ్మాయి అంత మంచిది. మేమైతే చర్చికి వెళ్తున్నామండి. ఇక హాయ్ అండి, మీరు బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు సండే కదా, మేమందరం అయితే చర్చికి రెడీ అవుతున్నామండి. ఎక్కడికి వెళ్తున్నావు ఖుషి? చర్చికి వెళ్తున్నారా? ఇక మా అత్తయ్య వీళ్ళంతా కూడా బయలుదేరారు, చర్చికి వెళ్తున్నారు. మా బుట్ట తీసుకోండి. మేము కూడా చర్చికి వెళ్తున్నామండి. ఇప్పుడైతే రెడీ అయిపోయి చర్చికి వెళ్తున్నాము. నాన్న అల్లరి చేయబాకండి, చర్చిలో సైలెంట్గా కూర్చోవాలి, సరేనా? వెళ్ళండి. అమ్మా చర్చికి వెళ్తున్నాం. సిద్ధపడి తొందరగా రండి, పిల్లలు తీసుకుని వెళ్తున్నాను. నేను రెడీ అయిన ఇక వస్తూనే ఉన్నగా. పాడు నాన్న, ఇట్లా పండు. నాన్న చెప్పులు వేసుకున్నారా? చెప్పులు వేసుకున్నారా? చెప్పులు వేసుకున్నా. ఏ రాకి ఇట్లా చర్చికి వెళ్ళుకోండి. అటు వెళ్తా నాని పక్కకు రా. ఖుషి సండే స్కూల్కి వెళ్ళండి. పాటలు అవి నేర్చుకోవాలి సండే స్కూల్కి వెళ్ళి. ఓకే మమ్మీ. ఇట్లా పండుకొని ఆదివారం పూట కూడా ఇక ఇట్లా చెల్లులు చూడాలి, అంతేనంటవా? పద్దాకలు సెల్లులు చూస్తావేంది? కళ్ళు ఖరాబ్ అవుతాయి సెల్లులు చూస్తే. తలకే నొప్పి లేసిద్ది. తలకని తిండి రాదు మరి కొంచెంసేపు తలకని నొప్పి లేకుండా చూసుకుంటా. ఉంది గుంజుకో, చెద్దర గుంజుకో. నేనేదో మంచి సలహా ఇచ్చినందుకు నాకే చెబుతాడు. బంద్ చేయి.
ఏంది నీ గోళ సెల్లు బంద్ చేయి అని చెప్పి చూస్తావు. జాతరంలో పో. ఇలా ఆదివారం ఒక చికెను మటను బిర్యానీ ఏవి లేవా? ఆ? మిమ్మల్ని మీకు బిర్యానీలు తెచ్చి 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 నా బొక్కలు అరిగిపోతున్నాయి. బిర్యానీ చికెన్ అంటావు. బిర్యానీ తెస్తే బొక్కలు ఎందుకు అరుగుతాయా? మీకు మిమ్మల్ని మేపలేక బిర్యానీలో తినే బొక్కలు ఆ బొక్కలు అరిగితే నా ఒంట్లో ఉన్న బొక్కలు కూడా అరుగుతాయి. అంత మీకు రోజు 500 రూపాయలు ఇంట్లో ఖర్చులు ఇవ్వాలా, చిట్టీలు కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, ఇంటి బిల్లు, ఇంటి కరెంటు బిల్లు, ఇంటి రెంట్ కట్టాలా, షాప్ రెంట్ కట్టాలా, షాప్లో నా బైక్ ఈ డబ్బులు ఇవ్వాలా, నా బండిలో పెట్రోల్ పోసుకోవాలా, పిల్లగాళ్ళ ఫీజులు కట్టాలా, డ్వాక్రా డబ్బులు కట్టాలా, పిల్లగాళ్ళ బస్సు ఫీజు కట్టాలా, ఈ పిల్లగాళ్ళు తీసుకుని ఆడదోలాలా, ఈ స్కూల్లో ఫీజు కట్టాలా, ఆ స్కూల్లో ఫీజు కట్టాలా, ఆ పండుగ ఫీజు కట్టాలా, మరి కుటుంబం అన్నాక అన్ని బాధ్యతలు ఉంటూనే ఉంటాయి. గ్యాస్ బిల్లు కట్టాలా, బియ్యం తేవాలా, కూరలు అంటారు, నూనె అంటారు, నొప్పులు అంటారు, ఇవన్నీ చేసి 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 మగోడు ఎందుకు కలిసి మగోడు ఎప్పుడైనా సరే ఇట్లా ఊగినే దలిసిపోతాడు. మీరేమో ఇంట్లో కూర్చొని మంచిగా తిని అవుతారు. ఎందుకు అట్ట మాట్లాడుతున్నావు నువ్వు అసలు? మీరేం పని చేస్తారు? ఇంట్లో కూర్చోమంటారు, గిన్నె 2 బొచ్చులు ఇట్లా రుద్దారు, ఇట్లా రుద్దారు, 2 బట్టలు. ఒక రోజు మేము చేసే పనులు నువ్వు చెయ్యి, అప్పుడు నీకు తెలిసింది. అసలు నీకు టీవీ పెట్టడానికే తెలియదు, ఉప్పి ఆడ ఉంటుందో తెలియదు, కానీ ఎందుకు మాట్లాడతావు అసలు? నువ్వు చేసే పని నేను చేయాలంటున్నావు కదా? అవును. సేమ్ అదే క్వశ్చన్ నేను చేసే పని నువ్వు చేస్తావా? ఎందుకు చేయలేవు? ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ. ఓకే రైట్. ఇప్పుడు నువ్వు ఇంట్లో పని ఉంది, బట్టలు వస్తావు అయ్యి అన్నావు కదా, అవన్నీ రేపు మార్నింగ్ లేచి చేసి నా పని తీసుకుని మేలకొని ఇంట్లో కూర్చొని చెల్లుతా. నువ్వు లాయర్ గారి బిల్డింగ్ కాడికి పోవాలా, ఆడ నుంచి రెడ్డి గారి బిల్డింగ్ కాడికి పోవాలి, రెడ్డి గారి బిల్డింగ్ కాడి నాయక బిల్డింగ్ కాడి మామిలిగూడెం పోవాలి, మామిలిగూడెం నుంచి రాపట్నగర్ కాడి బీబీ సెవెన్ కాడికి పోవాలి, బీబీ సెవెన్ కాడి ముస్తఫ్ నగర్ రావాలా. ఈ 7 పనులు కాడికి తిరిగి ఆడ ఏ రంగులు తక్కువైనా చూసి వాళ్ళకిచ్చి వాళ్ళకన్నీ సమకూర్చి బ్రష్ అయితే బ్రష్, పెయింట్ అయితే పెయింట్ వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర ఉండి ఆ పని చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చి ఇంటికాడ నుంచి వచ్చి మళ్ళీ ఈ లోపల షాప్ నాకు ఈ తలనొప్పి అంత వద్దులే, నువ్వే చేసుకో, నాకు ఈ తలనొప్పి పెట్టేసి ఆ నుంచి మళ్ళీ పని కాడికి వచ్చి మళ్ళీ పని కాడికి డబ్బులు ఇచ్చి సాయంత్రం ఫోన్ చేసి ఇవన్నీ నిజమో కాదో కానీ అన్ని చదువుతాడు ఒకటే చదువు. నాకు మీకు కంపేర్ చేయాలంటే నక్కకి నాగలా కొనుక్కున్న తేడా ఉంటది, అర్థమైందా? వద్దులే అయ్యా. అది మగోడే, ఆడవాళ్ళే, అది గుర్తుపెట్టుకో ఫస్ట్. అట్లానే మిమ్మల్ని తక్కువ చేయట్లే, మీకున్న ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీకు ఇస్తాం, మాకు ఇవ్వాల్సిన విలువ మాకు ఇవ్వండి, గంతే. మీరు మంచిగా ఉండాలా, మీరు మమ్మల్ని మంచిగా ఉంచుకోవాలి, గంతే. చూసుకోమరి. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పినావు? ఇప్పుడు నీ చికెన్ మటన్ అంటే ఇవన్నీ చెబుతున్నావా? నిన్ననేగా చికెన్ మటన్ చికెన్ నిన్న. అసలు ఎప్పుడు తెచ్చినావు చెప్పు? నువ్వు దాకా 4 రోజులు అయింది. ఇప్పుడు నువ్వు సబ్స్క్రైబర్లు చూస్తూ ఉన్నారు, నిన్ననే వీడియో పెట్టి నువ్వు చికెన్ వీడియో. సబ్స్క్రైబర్కి అన్నీ తెలుసు, ఎవరు ఏంటంటున్నారు, ఎవరేం తాగుతున్నారు, వాళ్ళు దేవుళ్ళు. అసలు ఇది అంతే కాదు, నాకు ఒక పట్టు చీర కొనక రావని ఎన్ని రోజుల నుంచి చెబుతున్నా. దేవుడు రాసుకొని పాడు కానీ మళ్ళీ పరిశీలన పడదా? మరి ఒకసారి ఓపెన్ చేసి చూడు ఎన్నో నెలలో. ఆ బీరువాత సంగతి కాదు, నువ్వు నాకు కొనెత్తవా లేదు అది చెప్పు నాకు. నేను కొనియను. ఎందుకు కొని చెప్పు? నాకు డబ్బులు. నువ్వు కొనిపోతే నేను ఎట్ట తీసుకోవాలో నాకు ఎరకేలే. అలవాటేగా మీ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ఇది వ్యవహారంగా. నీకు వ్యవహారం, మేము వ్యవహారం, నీ వ్యవహారం, మీ అన్నయ్య వ్యవహారం, మీ వాళ్ళందరూ వ్యవహారాలు ఇదేగా. మరి మీ వాళ్ళు వ్యవహారం? వాళ్ళు మా వ్యవహారం గురించి నువ్వు చెప్తావు, మాది ఎంతైనా రాజవంశం మాది. అబ్బో డాకు ఎందుకు గుడిపాటోళ్ళు గొప్పలు చెప్పుకుంటారు? అరే గుడిపాటలు గొప్ప చెప్పి ఉన్నమాటే కాదు. నువ్వు నా జేబులో 5 నిమిషాలు తీసుకున్నా చెప్పు. నేను అట్ట తీసుకోను, ఏదైనా ఉంటే డైరెక్ట్ గా అడుగుతా, లేకపోతే చిన్నగా వెనక నుండి తెస్తా. నువ్వు ఒప్పుకున్నావు తీర్థాన్ని చెప్పి నువ్వు ఒప్పుకున్నావుగా. అటు తీసి 10 ఏళ్ళు చేసింది. 10 ఏళ్ళు చేసిన, 10 ఏళ్ళు చేసి 10 ఏళ్ళు నీకే ఇచ్చిన. మళ్ళీ నాకేమి తల్లి, నువ్వు ఆడుకోవటానికి నీకే ఇచ్చిన. నాకు అసలు ఈయన కాక ఈయన నువ్వు డబ్బులు నాకు ఈలే, నాకు నువ్వు ఇయ్యలేదు. అసలు ఇప్పుడు నీ పంచాయతీ ఏంది? నేను అడిగేది ఏంది? నువ్వు చేసేది ఏంది చెప్పు? అసలు నువ్వు నాకు ఈలే డబ్బులు, అర్థమైందా? నేనేం అడుగుతున్నా, నువ్వేంది అసలు? అసలు నువ్వు ఎందుకు అసలు చెప్పిన మాట ఎందుకేనో చెప్పు. నేను మార్నింగ్ 5 గంటలకు లేచిన, 4:30, 5ంటికి లేచిన, స్నానం చేసిన, సన్యాల స్నానం చేసి చర్చికి వెళ్ళి ఇప్పుడు వచ్చిన. ఒక 1/2 గంట 1/2 గంట పడుకొని ఉన్నాను కొద్దిగా. అసలు నేను పండుకోనేను. ఇప్పుడు నాకు చికెన్, బిర్యానీ, మటన్ తేవాలి, లేకపోతే ఒక చీర అన్న కొనియాలి. అప్పుడు దాకా నిన్ను అస్సలు పండుకోనేను నేను. మా అమ్మకి డబ్బులు ఇస్తాయి, మా అమ్మ తెచ్చిద్దిలే కలిపు.
ఇక పండుకొని రెస్ట్ తీసుకో. నాకేం దేవుగా అప్పుడు నీకు చెబుతలే, నీ సంగతి ఉందలే, ఇప్పుడు ఏందిలే కానీ ఆగు. నేను కూడా చర్చికి పోతున్నా. చర్చికి పోయి వచ్చిన తర్వాత నీ సంగతి చెప్పపోదు చూడు. అసలు నీ సంగతి ఏందో పిల్లగాలతో చెప్పి నీ సంగతి చెప్పేస్తా. ఇలాంటి పిల్లి శబ్దాలు మస్తు చూసిన, మస్తు అంటే మస్తు చూసిన. అదేలే చూద్దాం ఖచ్చితంగా చూద్దాం. ప్రభాకర్ గారికి అర్థమైందా? చూద్దాంలే. నీలాంటి పిల్లి బెదిరింపులకి ఇక్కడ భయపడాల్సినంత పని ఏం లేదు నాకు. ఓకే, నేను మా వాళ్ళకి ఇప్పుడు ఫోన్ చేస్తా. ఫోన్ చేసి రావనప్ప పట్టు చీర నాకు కొనియలేదు, నువ్వు అర్జెంటుగా రాని మా అమ్మకి ఫోన్ చేయపోదు చూడు, మా అన్నయ్యలో ఫోన్ చేయపోదు చూడు. ఇవాళ ఖచ్చితంగా చేస్తా, అదే పని చేస్తా. నువ్వు మెన్నయ్య చేసిన, మిమ్మకి చేసిన, అర్థమైందా? ఒక చేసిన రన్నింగ్ నువ్వు మీ అన్నయ్య వాళ్ళకి చేసిన, మీ అమ్మకి చేసిన, మీ నాన్న లేడు, ఒకవేళ మీ పెదనాన్న చేసిన, అదేనా ఎంటైర్ మీ ఫ్యామిలీ మొత్తం వచ్చినా కానీ గుర్తుపెట్టు. అదే చూద్దాం, ఛాలెంజ్ ఖచ్చితంగా ఛాలెంజ్. ఈ గొడవ కూడా మీకు పెడతానండి, మీరు చూడండి. చూసిన తర్వాత ఎవరిది కరెక్టో మీరే చెప్పండి. నాకు పట్టు చీర కావాలి, పట్టు చీర తేపోతే చెప్తా. మా వాళ్ళని పిలిపించేనే పట్టు చీర కొనిచ్చేదాకా వదిలిపెట్టను అసలు. అరే మొన్నగాక ఆ మొన్నగా నేను 10,000 రూపాయలు ఇస్తే మీరు బట్టలు తెచ్చుకుంది పాపం. నాకు ఇదంతా కాదు, నాకు ఇప్పుడు జనవరిలో పట్టు చీర ఒకటి కావాలి, నెలకు ఒక పట్టు చీర కొనుక్కోవాలి అంతే. ముందుగా ఎకరం 6 ఎకరం పెట్టినట్టున్నారుగా, అమ్మి రోజు కూడా కొనుక్కొచ్చుకో, నెలకు కాదు రోజు కూడా కొనుక్కొచ్చుకో, కట్టుకొని తీసుకొచ్చుకొని ఎడపటి చీర కట్టుకొని దాని మీద కూర్చొని ఇప్పుడు నువ్వు పెళ్లి చేసి నువ్వు పెళ్లి చేసుకుంది ఎందుకు? నేను అడిగింది ఇయ్యటానికే కదా నువ్వు పెళ్లి చేసుకుంది. నేను అడిగింది నువ్వు ఇయ్యవా? ఒక్క పట్టు చీర కొనివా నువ్వు? అట్లాంటి పట్టు చీర చాలా ఉన్నాయి, నీకు 10-20 దాకా ఉన్నాయి. అదేనా 10-20 దాకా ఉన్నాయి. నాకు బీరువాల సంగతి కాదు, నాకు కావాల్సింది కొన్ని ఫోటోలు. అట్లాంటి పట్టు చీరలో చాలా ఉన్నాయి నీకు, అర్థమైందా? ఎందుకు మైనది మంచిది లాగుతున్నావు పో.